సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి మరోసారి సమగ్ర నివేదిక అందించనున్నారు. అనంతరం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర హోంమంత్రులతో జరగనున్న సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. సమావేశం తర్వాత కాంగ్రెస్ పెద్దలను కూడా కలవనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి మరోసారి సమగ్ర నివేదిక అందించనున్నారు. అనంతరం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులతో జరగనున్న సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. సమావేశం తర్వాత కాంగ్రెస్ పెద్దలను కూడా కలుస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. చిదంబరెడ్డి, చెప్పండి, ఢిల్లీకి వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారు, ఎవరెవరిని కలవనున్నారు, ఏ అంశాలపై మాట్లాడనున్నారు, డీటెయిల్స్ ఏంటి? అయితే మొత్తానికి ఇక్కడ రెండు రకాల వర్షన్స్ అయితే వినిపిస్తున్నాయి. మొదటిది ఏదైతే కేంద్ర ప్రభుత్వ హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో రాష్ట్ర హోంశాఖ మంత్రులతో ఒక కాన్ఫరెన్స్ అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రితో పాటు హోంశాఖను కూడా డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి దాన్ని నిర్వహిస్తుండడంతో దానికి వెళ్ళి తను కలిసే అవకాశం ఉంది. అంతేకాకుండా హోంశాఖ మంత్రితో పాటు అలాగే ఫైనాన్స్ మినిస్టర్ కూడా కలిసే అవకాశం ఉంది అన్న ఒక వాదన కూడా తెలుస్తుంది. ఎందుకంటే అయితే ఈ మధ్యకాలంలోనే తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన వరదల కారణంగా దాదాపుగా 10,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. దానికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ నిధుల రాష్ట్రానికి పెద్దపీట వేయకపోవడానికి సంబంధించి కొన్ని విమర్శలు వెలువెత్తిన నేపథ్యంలో తనకు సంబంధించి అంటే వచ్చి ఆల్రెడీ కేంద్ర బృందం పర్యటన తర్వాత ఇచ్చిన నివేదిక కాకుండా మరొక నివేదికను తయారు చేసుకొని తీసుకెళ్లి తనకిచ్చి దాదాపుగా 10,000 కోట్లకు సంబంధించిన నష్ట నివారణ చర్యలు చేయాలంటే కంపల్సరీ కేంద్ర ప్రభుత్వం తన వంతుగా సహాయం అందించాల్సిన అవసరాన్ని ఆవశ్యకతని అక్కడ తెలియజేసే ప్రయత్నం చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ రెండు కాకుండా మరొక కీలకమైన అంశము దసరా సమయంలో ఖచ్చితంగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని ఒక పుకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో దాని విషయంలో కేంద్ర ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలను కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఒక మాట అయితే వినిపిస్తుంది. అందులో భాగంగానే తను ఢిల్లీకి వెళ్లిన సందర్భంలో కాంగ్రెస్ పెద్దలను కలిసి కాంగ్రెస్ పెద్దలకు ఏదైతే ఇప్పటికే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చేసిన కసరత్తుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. చంద్ర అయితే ఓవరాల్ గా చూస్తే మాత్రం చాలా బిజీగా గడిపే అవకాశం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే హోంమంత్రులకు సంబంధించిన కాన్ఫరెన్స్, ఆ తర్వాత వరద సాయంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి డిస్కస్ చేసే అవకాశంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఢిల్లీ పెద్దలను కూడా కలిసి తను బిజీగా గడిపే అవకాశం కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ చిదంబరెడ్డి.